హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ ఐటీ ట్రైనింగ్ యూట్యూబ్ ఛానల్. సో మనకి ఛానల్లో డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి వీడియోస్ పెట్టడం జరుగుతుంది. సో ఇవి ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో లేకపోతే ఆల్రెడీ ట్రైన్ అయ్యి ఉన్నారో, సో వాళ్ళకి, జాబ్ చేస్తున్న వాళ్ళకి, ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్కి అందరికీ యూజ్ అవుతూ ఉంటుంది. అట్లాగే డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళ బిజినెస్కి అప్లై చేస్తున్న వాళ్ళకి, లేదా ఎవరైతే ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ సర్వీసెస్ రిలేటెడ్ కూడా ఈ వీడియోస్ అనేది చాలా యూజ్ అవుతూ ఉంటాయి. సో మీకు ఏదైనా ట్రైనింగ్ రిక్వైర్మెంట్ కానీ సర్వీస్ రిక్వైర్మెంట్ కానీ ఉంటే కనుక మనల్ని అప్రోచ్ అవ్వండి. సో ఆన్లైన్ ద్వారా మనం ఈ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఆఫ్లైన్ కూడా హైదరాబాద్లో అవైలబిలిటీ ఉంటుంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదన్నా కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే ఈమెయిల్ ఐడి కూడా డ్రాప్ చేయొచ్చు. సో ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటిది అంటే కనుక, సో మనకు ఒక ఇంటర్వ్యూ ప్యానల్లో చిన్న వచ్చిన ఇన్సిడెంట్ ద్వారా ఈ వీడియో చేద్దామని చెప్పి చూస్తున్నాను. సో మన దగ్గర ట్రైనింగ్ క్యాండిడేట్స్ ఒక 3-4 మెంబర్స్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు. సో ఒక అతనికి ఒక జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్తే కనుక అక్కడ గ్రూప్ డిస్కషన్ లాగా గ్రూప్ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. లైక్ క్వశ్చన్ అడుగుతున్నారు, వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని కొంచెం నోటీస్ చేసుకుంటున్నారు. సో అందరూ వాట్ ఈజ్ ఎస్ఈఓ, వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అన్నిటికీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పారు. బట్ ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే కనుక, సో మీరు డేటా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో డిజిటల్ మార్కెటింగ్లో ట్రెండ్స్ కానీ ఎస్ఈఓలో ట్రెండ్స్ కోసం మీరు ఏదైనా వెబ్సైట్ ఫాలో అవుతారా, లేకపోతే మీకు తెలిసిన వెబ్సైట్స్ ఏమున్నాయని అడిగితే కనుక, అవుట్ ఆఫ్ 10 మెంబర్స్ ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారో 10 మెంబర్స్లో ఓన్లీ ఇద్దరే చెప్పగలిగారు. మిగతా వాళ్ళకి ఏంటంటే ఆన్సర్ చెప్పలేకపోయారు. సో ఎందుకు అంటే కనుక, ఒకతను మన స్టూడెంట్, ఇంకొకతను సమ్ ఎక్స్ ఇన్స్టిట్యూట్ నుంచో లేకపోతే ఓన్గా నేర్చుకున్నారో మనకైతే ఐడియా లేదు. సో అతను చెప్పిన క్వశ్చన్స్ వల్ల ఏమైంది అంటే, ఆ క్వశ్చన్ వల్ల మేజర్ హైలైట్గా తన ఇంటర్వ్యూలో తీసుకోవడం జరిగింది. అట్లాగే ఇది ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, అంటే లైక్ వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ అప్లై చేసుకున్నా కానీ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ అప్లై చేయబోతున్నారో వాళ్ళకి ఈ ట్రెండ్స్ అవన్నీ కూడా కంపల్సరీ తెలియాలి. సో ఆ డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ అవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే కనుక, మనం వర్క్ చేస్తూ ఉంటే కాదు, సో ఆ వెబ్సైట్స్ ఏంటిది అనేది మనకు తెలియాలి. సో ఆ వెబ్సైట్స్ ఏంటిది అంటే కనుక, ఒక్కసారి నేను నెట్లో నుంచి మామూలుగా నాకు కొన్ని వెబ్సైట్స్ ఐడియా ఉన్నాయి. ఓకే, సో నేను నెట్లో నుంచి కొంత డాక్యుమెంటేషన్ ద్వారా తీసుకుని ఏంటంటే, గూగుల్ వెబ్ మాస్టర్, సెంట్రల్ సెర్చ్ ఇంజిన్ ల్యాండ్, ఎస్ఈఓ స్మార్ట్ ఇవన్నీ ఉన్నాయి. సో అట్లాగే నాకు ఇంకా మీకు కొన్ని ఇవన్నీ ఉన్నాయి. సో ఈ వెబ్సైట్స్ నోట్ చేసుకొని ఒకసారి వాచ్ చేయండి. ఇవే కాదు, మీకు నెట్లో దొరుకుతాయి. మీరు కామన్గా కొన్ని ఆర్టికల్స్ కానీ కొన్ని వెబ్సైట్స్ రిఫర్ చేసినప్పుడు మీకు 5 to 6 వెబ్సైట్స్ వరకు కామన్ ఉంటాయి, మిగతా వ్యారీ అవుతూ ఉంటాయి. ఆ 5-6 ఏవైతే ఉన్నాయో అవి చూసుకోండి, సరిపోతుంది. సో కనీసం అట్లీస్ట్ వీక్కి ఒకసారైనా సరే మీరు ఫాలోఅప్ చేసుకునేటట్టుగా చూసుకోండి. ఆ వెబ్సైట్స్ ఓపెన్ చేసి అందులో ఏం పెట్టారు ఏంటనేది వీక్ ఒకసారైనా సరే మీరు కంపల్సరీ అప్డేట్ అవుతూ ఉండాలి. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళకి అవసరమే, ఎక్స్పీరియన్స్ పీపుల్ వాళ్ళకి యూజ్ ఉంటుంది. సో మన ఛానల్లో కూడా దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించి వీడియోస్ కూడా కొన్ని పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ట్రైనింగ్ రిలేటెడ్, కాన్సెప్ట్ రిలేటెడ్ టిప్స్ ఉంటాయి. అట్లాగే లేటెస్ట్ అప్డేట్స్ మీద కూడా కొన్ని వీడియోస్ పెట్టడం జరుగుతూ ఉంటుంది, అవి చూస్తూ ఉండండి. సో మీకు ఇప్పుడు నేను ఒక శాంపుల్ వెబ్సైట్ ఒకటి చూపిస్తున్నాను. ఇదేంటిదంటే searchinginjournal.com. ఓకే, సో ఇది చాలా చాలా ఫేమస్ వెబ్సైట్స్ అనమాట. ఇందులో ఏమవుతుంది అంటే కనుక, మనకి ఎస్సీఓ రిలేటెడ్, పీపీసీ రిలేటెడ్, కంటెంట్ రిలేటెడ్, సోషల్ మీడియా ఇలా క్లాసిఫై చేశారు. మీకు ఏ వీడియో కావాలి, దేనికి సంబంధించిన డేటా కావాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేసుకోండి. ఇందులో మనకు లేటెస్ట్ అప్డేట్స్ ఉండొచ్చు. ఇందులో ఏంటంటే వీళ్ళు దానికి సంబంధించిన ఒక గైడ్ కూడా, అంటే ఒక గైడెన్స్ రిలేటెడ్ కానీ ఆ టాపిక్ రిలేటెడ్ సమ్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మీకు ఇక్కడ ఒక మనకు తెలిసిన జనరల్ కాన్సెప్ట్ ఏదైనా ఉంటే నేను ఒక్కసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా మనకి ఎస్సీఓ కొడదాం. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎస్ఈఓ రిలేటెడ్గా కొన్ని టాపిక్స్ పెట్టడం జరిగింది. అవి మీకు తెలియకపోయినా మీరు ఒకళ్ళు నేర్చుకుందాం అనుకున్నా కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. బట్ ఏంటంటే లైవ్లో మీకు ఐడియా ఉంటే ఇది అర్థమవుతుంది, కానీ ఎవరికైనా మీరు డైరెక్ట్గా ఇక్కడ చూస్తే కనుక కొంత అర్థం కాకపోవచ్చు. సో బెటర్, అందుకని ఏంటంటే మనం ట్రైన్ తీసుకునేటప్పుడు ఇంకా వెల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ కానీ లేకపోతే దాని గురించి కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళ దగ్గర ట్రైన్ తీసుకుంటే బెటర్. సో సో ఇక్కడ దీని గురించి చెప్తున్నారు. టాప్ 13 ఎస్ఈఓ కీవర్డ్ రీసెర్చ్ మిస్టేక్స్ యూ షుడ్ అవాయిడ్ అంటే, కీవర్డ్ రీసెర్చ్కి సంబంధించింది మనం కొన్ని మిస్టేక్ పరంగా కొన్ని సెర్చ్ చేసుకొని ఫైనలైజ్ చేస్తూ ఉంటాం. సో అవి చెప్తున్నాడు ఏంటనేది. అట్లాగే
ఇంకేం చెప్తున్నాడు అంటే న్యూ ఎఫ్టీసీ గైడెన్స్ ఆన్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఎన్సోమెంట్ అంటున్నాడు. సో ఇక్కడ ఇది కూడా వస్తుంది. అట్లాగే మీకు ఇక్కడ ఎఫ్టీసీ అని ఉంది. సో మీకు ఎఫ్టీసీ అంటే ఏంటో తెలిస్తే కనుక కింద కమెంట్లో ఒకసారి పెట్టండి. లేకపోతే కనుక ఏం చేద్దామంటే ఎఫ్టీసీ అంటే ఏంటో మీకు ఏమైనా ఐడియా ఉంటే ఒకసారి కమెంట్ పెట్టండి. సో ఎఫ్టీసీ అంటే మీకు ఇప్పటివరకు వినుండకపోవచ్చు. సో ఎఫ్టీసీ అంటే సో మనకి యా 1 మినిట్ అండి. ఓకే. సో ఎఫ్టీసీ అంటే కనుక మీరు కింద కమెంట్ చేయండి. మీకు ఒకవేళ తెలియకపోతే కనుక ఎవరైనా ఎఫ్టీసీ అంటే మీనింగ్ ఏంటి కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. సో మీరు వీడియో చూసారు అయిపోయిందంటే కాదు. ఆ వీడియోలో మనకున్న డౌట్స్ కానీ అందులో వచ్చిన కొత్త టర్మ్స్ నోట్ చేసుకోవడం కానీ అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి చూస్తూ ఉండండి. అట్లాగే మీకు ఇంకొక సైట్ అనేది ఉంది, searchinginland.com అని చెప్పి. ఈ సైట్లో కూడా ఏముంటుంది అంటే మీకు దేనికి కావాల్సిన దాన్ని క్లాసిఫై చేశారు. సో ఎస్సీఓ రిలేటెడ్ అని కావాలంటే ఎస్సీఓ రిలేటెడ్, సోషల్ మీడియా రిలేటెడ్ కావాలంటే సోషల్ మీడియా. సో ఏది కావాలి అంటే ఉంటాయి. సో మీకు అన్ని వెబ్సైట్స్లోనూ కామన్ ఆర్టికల్స్ కొన్ని ఉంటాయి. కొన్నిట్లో ఏంటంటే కొత్తగా కొన్ని కొన్ని యాడ్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళకి దొరికిన సోర్స్ని బట్టి. ఓకే. సో ఇవే టాప్ అని చెప్పను, మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుని అన్ని ఏవి బాగుంటాయి కనుక అవి చూడండి. కంపల్సరీ ఇక్కడ చాలా చాలా అప్డేట్స్ ఫాలో అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే మనకి గూగుల్ అప్డేట్స్ కూడా ఉంటాయి. సో వాటిని కూడా ఫాలో అవ్వడం మంచిది. సో మీకు ఒకవేళ డైరెక్ట్గా వెబ్సైట్లోకి రాలేకపోతే కనుక మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే ఈ ఛానల్స్ ఇవి మీకు ఫేస్బుక్ పేజెస్ ఉంటాయి, ట్విట్టర్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. బెటర్ మనం ట్విట్టర్లో ఫాలో అవ్వడం చాలా చాలా మనకి చాలా యూజ్ ఉంటుంది. లేదనుకుంటే మీరు ఫేస్బుక్ ప్లాట్ఫామ్లో అయినా వాళ్ళని ఫాలో అవ్వండి. సో లేదంటే వెబ్సైట్స్కి వచ్చి ఒకసారి అయినా సరే ఏం చేస్తారంటే చూసుకోండి. ఓకే. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఏదైనా ట్రైనింగ్ రిలేటెడ్ ఉన్నా కూడా, సో లేదంటే మన దగ్గర వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మనకి ఈ నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే కనుక జీమెయిల్ ఐడికి మీరు టెక్స్ట్ చేసినా సరే మనం ఆ సోర్స్ అనేది ఏదనేది మీకు ప్రాసెస్ అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఆన్లైన్ ట్రైనింగ్ కానీ క్లాస్ రూమ్ ట్రైనింగ్ హైదరాబాద్లో ఉంటుంది. ఆన్లైన్ అయితే మీరు ఎక్కడి నుంచి అటెండ్ అవ్వచ్చు. అట్లాగే మీకు సర్వీస్ ఓరియంటెడ్ మీకు ఇందులో ఏది కావాలన్నా కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెబ్ డిజైనింగ్, డెవలప్మెంట్ కానీ, డిజిటల్ మార్కెటింగ్, ఎస్ఈఓ అండ్ కంటెంట్ రైటింగ్, సోషల్ మీడియా, గ్రాఫిక్ డిజైనింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీరు ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని మనల్ని అప్రోచ్ అవ్వండి. సో కింద కమెంట్ చేయండి, దానికి తగ్గట్టుగా మీకు నేను రిప్లై అనేది పెడతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.